హలో హాయ్. నేను ఒక 5 మినిట్స్ పైన స్ట్రాటజీ చూపిస్తా. అది ఎక్విటీస్లో మీరు ట్రై చేయొచ్చు, ఫ్యూచర్స్లో ట్రై చేయొచ్చు. బట్ ఫ్యూచర్స్లో ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే మీకు ఓపెన్ అప్ క్లోజ్అప్లో అవి ఉండవు. ఫ్యూచర్స్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. నేను ఈ ట్రేడ్లో మీకు ఒక స్ట్రాటజీ చూపిస్తాను. నేను ఆల్రెడీ ఇక్కడ మీకు డ్రా చేశాను చూడండి. ఇది ఫస్ట్ క్యాండిల్ డేలో 5 మినిట్స్ క్యాండిల్. ఇదిగోండి, ఇది 5 మినిట్స్. 5 మినిట్స్ క్యాండిల్లో ఫస్ట్ 5 మినిట్స్ అంటే ఓపెన్ అయింది. మీ ట్రేడింగ్కి ఏంటి, కరెక్ట్ మీరు ఓపెన్ మార్కెట్ ఎప్పుడు అవుతుందో ఆ టైంలో మీరు కూర్చోవాలి అంతే. దట్ ఈస్ ద డిసిప్లిన్ యూ హ్యావ్ టు డూ. సో బేసిక్గా 9:30కి ఓపెన్ అయింది మార్కెట్. సో ఫస్ట్ క్యాండిల్ పడేంత వరకు మీరు ఏం చేయకండి, జస్ట్ బీ పేషెంట్. ఆ ఫస్ట్ క్యాండిల్ పడింది, అది గ్యాప్ అప్ అయి ఉండొచ్చు, లేదంటే గ్యాప్ డౌన్ అయి ఉండొచ్చు, అంటే ఇక్కడ కింద కూడా అయి ఉండొచ్చు. అది బేరిష్ అవ్వండి, బుల్లిష్ క్యాండిల్ అవ్వండి, ఏ క్యాండిల్ అయినా అవ్వండి, దాని హై లో మీరు లెవెల్స్ అనేది డ్రా చేయాలి. ఇక్కడ నేను డ్రా చేశాను చూడండి, దాని హై ఇది, దాని ఓపెన్ ఇది, దాని క్లోజ్. సో దీని హైలో ఇది యాక్చువల్గా బేసిక్గా నేను ఇంకొకళ్ళు ట్రేడర్ అని చెప్పి ఒక ఆయన ఉంటాడు, యూట్యూబ్లో చేస్తుంటాడు, మిస్టర్ ట్రేడర్ అని. నేను తన స్ట్రాటజీ తీసుకున్నా, అందుకనే ఆ స్ట్రాటజీని తీసుకొని ప్లస్ నేను నా ఓన్ స్ట్రాటజీ కూడా ఒకటి ఉంది, అది ఈ లెవెల్స్ డ్రా చేసింది, అది నా ఓన్ స్ట్రాటజీ. నేను అలా ఆ 2 లెవెల్స్ మిక్స్ చేసి నేను చేశాను. మంచి రిజల్ట్సే వచ్చినాయి నాకైతే. నేను ప్రాఫిట్లోనే ఉన్నా, బట్ సమ్టైమ్స్ నాకు లాసెస్ కూడా వచ్చినాయి. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ కంప్లీట్లీ సైకాలజీ. మనం బేసిక్గా మనము ఎంత మనీ గ్రీడీ ఎక్కువ ఉన్నామా, తక్కువ గ్రీడ్ ఉన్నామా ఏంటి అనేది అదే సైకాలజీ. సో మనం ఏదో ₹1 పెట్టేసి ₹100 తీసేసుకోవాలి అని చెప్పేసి, ₹10 పెట్టి ₹1000 తీసేసుకోవాలి అనుకుంటే అలా కుదరదు. జస్ట్ మీరు ఒక $10 $50 ఏంటా అని మీ కాంట్రాక్ట్ సైజ్ బట్టి చూసుకోండి, $20 ఏందని అది రేషియో తీసుకోండి. మీ రిస్క్ ఎంత పెట్టుకుంటున్నారో దానికి రిస్క్కి 1:2 1:1 పెడుతున్నారు. $10 పెట్టి $10 ప్రాఫిట్ తీస్తున్నారు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ కంప్లీట్లీ. మీరు ఎంత రిస్క్ తీసుకోవచ్చు అనేది మీ అకౌంట్ సైజ్ బట్టి ఉంటుంది. బట్ ఆప్షన్స్ కాబట్టి నేను ఇందులో జస్ట్ క్విక్గా నేను ఈ ట్రేడింగ్ చెప్పేస్తా పట్టండి. సో ఇది ఒక లెవెల్ డ్రా చేసాము. అలా అట్ ది సేమ్ టైము ప్రీవియస్ డే, ఇదంతా ప్రీవియస్ డేది. సో ప్రీవియస్ డేలో కూడా 5 మినిట్స్ క్యాండిల్లో ఒక హై ఒక లో డ్రా చేయండి. ఆ హై లో అనేది ఏంటి, ఒక బుల్లిష్ క్యాండిల్ రావాలి, ఒకటి బేరిష్ క్యాండిల్ రావాలి. ఈ 2 క్యాండిల్స్ పక్కనే ఉండాలి. పక్కనే ఉన్నప్పుడు దాని లెవెల్స్ మీరు డ్రా చేసుకోండి. హై అనేది ఇది ఒక లెవెల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ స్ట్రాటజీలో ఏంటిది అంటే, ఈ క్యాండిల్ ఈరోజు ఓపెన్ అయింది, ఇది 5 మినిట్స్ క్యాండిల్ ఓపెన్ అయింది. ఈ ఓపెన్ అయిన క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ లెవెల్ ఫాల్ అవుతుంది అనేదే మన టార్గెట్. అది ఏంటి, ఓకే బేరిష్ పడిపోయింది కదా, వెంటనే ఇంకా దాని ట్రేడ్లోకి ఎంటర్ అయిపోతుంది, ఇక్కడ వరకు లెవెల్ వచ్చేస్తుంది, ఏంది ఇది ఎంటర్ అయిపోదామా అంటే అట్లా కుదరదు. అట్లా ఎంటర్ అవ్వకండి, ఎందుకంటే అది మనకు తెలియదు ఏంటిది నెక్స్ట్ ఏంటిది అనేది. సో మీరు ఏం చేయాలంటే వెయిట్ చేయండి. ఎప్పుడైతే ఈ బేరిష్లు పడింది, ఇక్కడ ఇది ఒక 5 మినిట్స్ది బేరిష్ ఇంకోటి పడింది, కానీ ఈ లెవెల్ దగ్గర బేరిష్ పడింది, మళ్ళీ బుల్లిష్ పడింది. బుల్లిష్ అయితే ఎప్పుడైతే క్రాస్ అవుతుంటుందో అప్పుడు మాత్రమే మీరు టార్గెట్ చేయండి. ఎక్కడి వరకు, ఈ టార్గెట్ ఈ లెవెల్ వరకు మాత్రమే. ఇంకోటి ఏంటంటే, ఈ గ్యాప్ అప్ అనేది ఎంత గ్యాప్ అప్ ఎక్కువ ఉంటుందో అంత మనకి లక్ అనుకోండి. అంటే ఆ రోజు అంత ఫాల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇట్స్ ఆల్ ప్రాబబిలిటీ గేమ్ ఇది. సో ఒకరోజు వెంటనే పడిపోవచ్చు, ఇంకో రోజు అది పైకి వెళ్తుంది, ఇంకా పైకి వెళ్ళి మళ్ళీ తర్వాత ఆ డ్రాప్ ఉండొచ్చు. బట్ అది ఎంతవరకు ఉంటుంది, ఎప్పుడు ఎలా అనేది మనకు ఎవరికి తెలియదు. బట్ అందుకనే దాంట్లో ఎప్పుడు ఎంటర్ అవ్వాలా వద్దా అనేది మనం ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ రానియండి, బుల్లిష్ క్యాండిల్ వచ్చి అది క్లోజ్ అవ్వని, క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ బేరిష్ క్యాండిల్ వస్తుంది కదా, ఆ బేరిష్ అనేది ఎప్పుడైతే ఈ బుల్లిష్ క్యాండిల్ని క్రాస్ చేస్తుందో అప్పుడు ఇక్కడ బేసిక్గా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైనా క్రాస్ అయిందా, బేరిష్ వచ్చింది బుల్లిష్ పక్కనే, కానీ బుల్లిష్ క్యాండిల్ని అది బ్రేక్ చేయలేదు, బ్రేక్ చేయకుండా అలానే ఉంది. సో అప్పుడు ఏం చేస్తారు, ఇంకా ట్రేడ్ ఎంటర్ అవ్వకండి అప్పుడు మీరు ఏం చేయండి, ఒకవేళ నేను ఎంటర్ అవ్వాలి, మీరు క్యూరియాసిటీతో ఉన్నారు ఏంటి అని అంటే, లోవర్ టైం లెవెల్కి వెళ్ళండి, 3 మినిట్స్కి 2 మినిట్స్కి అట్లా పోండి. 2 మినిట్స్కి పోతారా, ఈ 2 మినిట్స్కి పోయినరు. ఇప్పుడు 2 మినిట్స్లో ఏంటిది, ఇగో బేరిష్, ఇగో బుల్లిష్ వచ్చింది, ఇక్కడ బుల్లిష్ ఒకటి కనపడ్డది, బేరిష్ వచ్చింది, ఏమైనా బ్రేక్ అయిందా, బ్రేక్ కాలే, మీరు ఎంటర్ అవ్వకండి. కానీ అదే లెవెల్ దగ్గర ఇది తనులాడుతుంది, చూసినరా ఇది అంటే ఏంది, ఒక ట్రేడ్ రేంజ్ లెక్క అయిపోతుంది అనుకుందాం. మీరు ఉండకండి, ఇక్కడ ఇండెక్స్ క్యాండిల్ వచ్చింది అంటే ఏంటిది, ఫైటింగ్ జరుగుతుంది ఇద్దరి మధ్య, బుల్స్ అండ్ బేర్స్ మధ్య. సో ఇప్పుడు ఒక బేరిష్ క్యాండిల్ పడ్డది, ఆ బేరిష్ క్యాండిల్ కూడా ఏంటి, ఒక మూమెంటం తోటి వచ్చింది. ఆ మూమెంటం తోటి ఎంత, ఈ బుల్లిష్ క్యాండిల్ని క్రాస్ అయిపోయింది కదా, క్లియర్ మంచి క్రాస్ అయిపోయింది.
ఇప్పుడు మీరు ట్రేడ్ ఎంటర్ అవ్వచ్చు. అంటే ఇది క్రాస్ అవుతున్నప్పుడు మీరు ఎంటర్ అవ్వచ్చు అని చెప్పిన నేను. అప్పుడు దీన్ని ఎంత మీరు ప్రాఫిట్ అనేది ఎక్కడి వరకు తీసుకుంటారని చెప్పిన, ఈ లెవెల్ వరకు దగ్గరలో. మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ లెవెల్ ఖచ్చితంగా టచ్ అవుతుంది, టచ్ అయ్యే వరకు నేను వెయిట్ చేస్తా అనేది ఉండకండి. ఒక క్యాండిల్ ఒకటి ఎగ్జాంపుల్, ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇక్కడ వరకు వచ్చేసింది, ఇది మీరు ఎంటర్ అవుతారు. ఇది వచ్చేసి లాస్ పెట్టుకోండి. ఇంతవరకు మీరు లాస్ అని ఈ క్యాండిల్కి అబోవ్ పెట్టుకొని ఇక్కడ వరకు మళ్ళీ బుల్లిష్ వచ్చింది. ఏం భయపడకండి, ఎందుకంటే అది 50% వాడు బుల్స్ ట్రై చేసినారు. ఈ లెవెల్ అనేది మనకి పైకి పోతుందంటే మీకు ఇక్కడ పెట్టుకున్నారు కదా ఆల్రెడీ లాస్ ఇక్కడ వరకే నేను తీసుకుంటాను అనేది. సో మీరు అదే డబ్బు పెట్టుకోండి, దాన్ని ఏం మూవ్ చేయకండి అక్కడ వరకు. సో వచ్చింది ఈ లెవెల్కి, తర్వాత ఏమైంది, ఒక్కసారిగా బేరేసి ఇక్కడ వరకు వచ్చేసింది. మీరు ఇంకా లోవర్ లెవెల్స్కి వెళ్ళిపోండి. అప్పుడు 1 మినిట్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్రేడ్లో మనం ఉంటున్నాము అన్నప్పుడు ట్రేడ్ ఎంటర్ అవ్వడానికి 5 మినిట్స్ తీసుకోండి. కానీ ట్రేడ్ ఎగ్జిట్ అవ్వాలా, ప్రాఫిట్ తీసుకోవాలా ఏంటిది అనేది 1 మినిట్ క్యాండిల్లో ఉండిపోండి. ఎందుకు ఇది ఆప్షన్స్కి ఎక్విటీస్కి మాత్రమే చెప్తున్నా. దేనికంటే మనం ఉన్నది జస్ట్ మనీ మేక్ చేసుకొని బయటకు వెళ్ళిపోవడానికి. ఎక్కువసేపు ఉండొద్దు మార్కెట్లో, లేదంటే లాస్లో పడిపోతాం. ఇప్పుడు ఏంది, మార్కెట్ మనకి మనీ ఇస్తుందా, మనీ తీసేసుకొని బయటకు వచ్చేసేయండి అంతే. అది లాస్ ఒకవేళ తీసుకోవాలనుకుంటున్నామా, తక్కువ లాస్లో తీసుకొని వచ్చేసేయండి. మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకున్న తర్వాత కూడా లాసెస్ వస్తున్నాయి అంటే ఆ రోజు ట్రేడ్ చేయకండి. అది ఎందుకంటే మన మైండ్ సైకాలజీ పనిచేయదు, ఇంకా ఎక్కువ లాస్లోకి వెళ్ళిపోతాం. రివెంజ్ ట్రేడింగ్కి అస్సలే వెళ్ళకండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. మనం ఉన్నది ఇక్కడ ఎందుకు, మార్కెట్ మనీ ఇచ్చిందా తీసుకొని మంచిగా బయటకు వచ్చేసేయండి. అది ఎంత తీసుకుంటారా ఏంటనేది అదే చెప్తుంది. గ్రీడ్ అనేది ఉండకండి. ఇప్పుడు నేనేమన్నా ఈ లెవెల్ వరకు ఉన్నది వచ్చింది, మళ్ళీ ఇక్కడికి ట్రై చేసి ఇక్కడ వరకు వచ్చిండ్రు. ఇక్కడ వరకు వచ్చి ఏమైంది, మళ్ళీ ఇదిగోండి పెద్ద బేరిష్ క్యాండిల్ వచ్చేసింది. ఎక్కడ వరకు, ఈ లెవెల్ వరకు దగ్గరలోకి వచ్చేసింది. కానీ ఇక్కడ ఈరోజు మూమెంటం ఎక్కువ బుల్లిష్ సైడ్ ఉన్నారు కాబట్టి ఇది. బట్ స్టిల్ నేనేం చెప్పిన, టార్గెట్ మనది ఇది. ఈ లెవెల్ వరకు ఇది ఇది యాక్చువల్గా క్యాండిల్ వస్తుంటుంది కదా, ఇది మీరు మళ్ళీ మిల్లీ సెకండ్స్ వీటిలోకి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఇదంతా బేరిష్ ఇక్కడ వరకు వచ్చి తర్వాత రిజెక్ట్ అయిపోయింది. ఇంత పెద్ద క్యాండిల్ ఎక్విటీస్లో వచ్చింది అంటే టక్కని మీరు పైసలు చూస్తారా, మనీ చూసేస్తే ఇన్ని డాలర్స్ నాకు వచ్చింది అని అంటే టక్కని బయటకు వచ్చేసండి. డోంట్ స్టే. ఆ మనీని ఇంకా పెరుగుతుందేమో, ఇంకా క్యాండిల్ ఇక్కడికి వస్తుందేమో, ఇంకా ఇక్కడికి వస్తుందని అస్సలు ఉండకండి. అది మనీ ఇచ్చింది అంతే, తీసేసుకోండి. టక్కని మీకు మనీ కనపడితే ట్రేడ్ క్లోజ్ చేసేసేయండి. ఎందుకు, ఇది ఇంత పెద్ద క్యాండిల్ కాబట్టి. ఎక్విటీస్లో ఎలా ఉంటుందంటే మీకు క్యాండిల్ సైజులు పెద్దగా వచ్చినాయా, ఒక బేరిష్ వచ్చిందని వెంటనే బుల్లిష్ క్యాండిల్ వచ్చేస్తుంది. ఆ బుల్లిష్ క్యాండిల్ వచ్చేస్తే అది ప్రాబ్లం మనకి. ఎందుకంటే మనం ఉన్నది మనీ తీసుకోవడానికి, ఇక్కడ మనీ పోగొట్టుకోవడానికి కాదు కదా. మనీ మనకు వచ్చిందా, అది ఇచ్చిందా, తీసేసుకొని బయటకు వచ్చేసింది. అది మార్కెట్ ఏదన్నా అవని, తర్వాత ఇంకో ట్రేడ్ సెటప్ కోసం వెయిట్ చేద్దాం. సో ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఈ మధ్యలో కూడా అది ఫాస్ట్గా ఉంటుంది. అంటే మన థింకింగ్ కానీ మన థాట్ ప్రాసెస్ అన్నీ ఫాస్ట్గా ఉండాలి. నేను ముందే మైండ్ మేకప్ చేసేసుకొని ఉన్నా, ఓకే అది ఇక్కడ వరకు వచ్చేసి, అరే ఈరోజు నాకు మనీ ఇచ్చేసింది, తీసేసుకున్నాను నేను అంతే. నెక్స్ట్ ట్రేడ్ సెటప్ కోసం నేను వెయిట్ చేస్తాను. అట్లా మీరు ఇక్కడ వరకు వచ్చిందా తీసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఏంటి, ఇక్కడ వరకు మళ్ళీ ఇది అయిపోయింది, ఇది ఒక ట్రేడ్ సెటప్ అయిపోయింది, వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు ఇది ఇక్కడ ఉన్న ప్యాటర్న్ దాన్ని బట్టి నేను చెప్తున్నా. ఈ లెవెల్ కూడా డ్రా చేసినా కదా, ఈ లెవెల్ ఎందుకు డ్రా చేసినాను ఇప్పుడు చెప్తాను నేను. ఇప్పుడు ఇది బ్రేక్ అయ్యి పైకి పోయింది అనుకుందాం, దీనిపైనే సస్టైన్ అవుతుంది మార్కెట్ అంటే, ఇదంతా దీనిపైననే సస్టైన్ అవుతుంది అంటే ఈ లెవెల్స్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ పైన అబోవ్, ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు ఇది దాదాపుగా ఈరోజు పైకి బుల్లిష్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది అని. మళ్ళీ అందులోనే మీరు ఎక్కడ ఎంటర్ అవ్వచ్చు అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే, ఈ మధ్యలో అనేది మీరు ట్రేడ్ చేయకండి. ఇప్పుడు ఇక్కడ వరకు ఫాల్ వచ్చింది కదా, ఇది పైకి పోతుందేమో అనేది మనకి ఎట్లా తెలుస్తుందో తెలియదు కదా. సో అలాంటప్పుడు ఏంటి, అసలు మీరు ఇక్కడ ఇంకా ట్రేడ్ తీయకండి. మీరు ఇక్కడ ఒక మనీ అనేది ఒక ఎంతో కొంత చేసుకుందాము అని అనుకుందాం. ఒకవేళ చేసుకోలేదు, భయపడి మీరు ఆగిపోయినరు అని అనుకుందాము. ఆగిపోతే మళ్ళీ వెయిట్ చేయండి. ఈ లెవెల్ వరకు ట్రై చేస్తుంది అది ఖచ్చితంగా. ఎందుకంటే ఫాల్ ఎక్కడి నుంచి అయితే పడింది